నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ మహిమను చూద్దాం. మేఘాలయకు చెందిన వైష్ణవి మొదలియార్ గారి మధుర పరివర్తన అనుభవం ఇది. నాకు నిరంతరం మాట్లాడుతూ ఉండే మనసు ఉండేది. అది అంతులేని ఆలోచనల ప్రవాహం ద్వారా అసౌకర్యాన్ని కలిగించేది. నేను ఎప్పుడూ ఇతరుల అభిప్రాయాలపై ఆధారపడి ఉండేదానిని. ఎవరు ఏమనుకుంటారో అనే భయంతో జీవించాను. 17 సంవత్సరాల వయసులో చదువుకోవడానికి ఇంటి నుండి బయలుదేరే సమయానికి నాలో నిజంగా ఈ నయం కాని బాధను నేను మోస్తున్నాను. నా జీవితం నిరంతరం రంగులు మారుస్తున్న చిత్రవేదికగా అనిపించేది. ఇక్కడ సమస్యలు, ఆనందాలు ఒకే విధంగా మసకబారి కనిపించేవి. అయినప్పటికీ బాల్యం నుండి నాకు ఎల్లప్పుడూ లభించిన ఏకైక దైవీక బహుమతి నా అంతర్యామి ప్రియమైన శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్. సంవత్సరాలు గడిచే కొద్దీ నా శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ నాలో బలంగా పెరుగుతున్న కొద్దీ లోతైన అంతర్గత పరివర్తన జరిగింది. ఆలోచనలు ఇకపై నన్ను కలవరపెట్టవు. లోపల ప్రశాంతమైన నిశ్శబ్దం ఉంది. కథకుడు నిశ్శబ్దంగా మారిపోయాడు. నా చుట్టూ జరుగుతున్న ప్రతి దాన్ని చూస్తున్న సాక్షి మాత్రమే ప్రశాంతంగా మేల్కొని ఉన్నాడు. నేను ఇకపై జీవిత ప్రవాహాన్ని ప్రశ్నించను. భయం తారాస్థాయికి చేరుకున్నప్పుడు అదే పూర్తిగా కరిగిపోతోంది. సమస్యలు వస్తాయి, పోతాయి. అయినప్పటికీ నేను వాటిని ప్రశ్నించను లేదా ప్రతిఘటించను. అవి వాటంతట అవే పరిష్కారం అవుతాయి. ఇతరుల పట్ల తీర్పు అదృశ్యమైంది. ప్రతి ఒక్కరిని, ప్రతి దానిని ఉన్నది ఉన్నట్లే అంగీకరించడం ఉంది. జీవితం ప్రశాంతంగా, అప్రయత్నంగా, తియ్యదనంతో నిండిపోయింది. నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి నుండి, కుటుంబము, స్నేహితులు, అపరిచితుల నుండి కూడా నాకు గొప్ప ప్రేమ లభిస్తుంది. నేను ఎక్కడికి వెళ్ళినా దైవం ద్వారానే నడిపించబడుతున్నట్లుగా ప్రజలు నన్ను దయా ఆప్యాయతతో చూస్తున్నారు. ఇదంతా ప్రియమైన శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ఆశీర్వాదం. వారు నా జీవితాన్ని దయా నిశ్శబ్దంతో నింపారు. నా ప్రగాఢ కృతజ్ఞతా భావానికి పదాలు వ్యక్తపరచలేవు. నా ఉనికి శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్లో మాత్రమే ఉంది. నేను వారి దివ్య పాద కమలాల చెంత ఉన్నాను.